జగన్నాథం గారు, నా మనవడికి శాస్త్రీయంగా జరపాల్సినవన్నీ జరిపినట్టేనా? అవును బాబు గారు. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. నేను చెప్పబోయే విషయం మీకు కొంచెం బాధ కలిగించినా భరించక తప్పదు. నేను అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అసలు ఈ దేశం నాకు బొత్తిగా కలిసి రావటం లేదు. అందరినీ పోగొట్టుకుంటున్నాను. ఒకప్పుడు నా కొడుకు కోడల్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు వంశీని పోగొట్టుకున్నాను. ఇంకా ఇక్కడుంటే ఎవరిని పోగొట్టుకుంటానేమోనని భయంగా ఉంది. బాబుగారు, మిమ్మల్ని చూసుకొని అది ధైర్యంగా బతుకుతోంది. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే అప్పుడైనా రాధ వంశీ కోసం ఎదురు చూడటం మానేస్తుందన్న ఆశతో వెళ్తున్నాను. రాధ ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, తాతగారు, నా భర్త ఈరోజు వస్తున్నాడా, కనీసం రేపైనా తప్పకుండా వస్తున్నాడా అని లేని భర్త గురించి అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఏదో ఒకరోజు వంశీ శాశ్వతంగా మనకు దూరమైపోయాడని నేనే నోరుజారి అంటానేమోనని నాకు భయంగా ఉంది. నో, అలా జరగటానికి వీల్లేదు. నేనే లేకపోతే రాధ వంశీ కోసం ఎవరిని అడుగుతుంది? ఒకవేళ మిమ్మల్ని అడిగినా మీకెలా తెలుస్తుందని చెబుతారు? నాకు ఆ అవకాశం లేదే. వంశీని తీసుకురాకపోతే రాధ భరించలేదు. దీనికెల్లా పరిష్కారం నేనే ఊరి నుంచి వెళ్ళిపోవటమే. మరి రాధ తాతగారు ఎక్కడికి వెళ్ళారు అంటే ఏం చెప్పమంటారు బాబుగారు? మీ ఆయన్ని తీసుకురావడానికి వెళ్ళాడని అబద్ధం చెప్పు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అమెరికా వెళ్ళానని అమ్మాయికి తెలియకూడదు. గుండెలు పగిలే నిజాన్ని దాచిపెట్టిన మాకు ఈ విషయాన్ని దాచడం కష్టం కాదులే బాబు. రేపే నా ప్రయాణం. పొద్దున్నే ఒకసారి ఇంటికి రండి. నేను చేయవలసిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలి. అలాగే బాబు. అన్నయ్య, ఈ సమాధి ఎవరిది? మొన్న మన ఊర్లో ఒక ఆయన చనిపోయారు కదమ్మా, ఆయన సమాధి. ఆయన సమాధి దగ్గర నువ్వేం చేస్తున్నావు? అదీ కాక మన అమ్మ సమాధి పక్కనే కట్టారేంటి? పోనీలమ్మా, ఆయనకెవరూ లేరు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చేస్తే నా కాపురం బాగుంటుంది అంతేనా? నువ్వు ఇలాగని అందరికీ సాయం చేస్తుంటావు గాని అమ్మ సమాధి కట్టిన స్థలంలో కాకుండా ఇంకెక్కడైనా కట్టుండాల్సింది. లేదమ్మా, బాబుగారికి బాగా తెలిసిన మనిషట. అందుకే బాబుగారు మంచి స్థలంలో సమాధి కట్టిన సత్యం అన్నారు. అమ్మ సమాధికి మించిన మంచి స్థలం మనకేముంది చెప్పు? అందుకే ఇక్కడ కట్టించాను. సరేలే, కట్టిస్తే కట్టించావు, కనీసం దీపమైనా పెట్టాలి కదా. అమ్మకి మళ్ళీ ఇంకో దీపం తీసుకొచ్చి పెడతాను. పాపం, ఆయనకెవరైనా ఉంటే దీపం పెట్టుండేవాళ్ళు కదా. బావగారు, కనీసం దాని చేతులతో ఈ పని తప్ప ఇంకేమీ చేయించలేకపోయాను. నన్ను మన్నించండి.
నీ కొడుకుని చంపింది నేనే. ఈ నాగరాజును ఆడవాళ్లు నమ్ముతారు, నమ్మిన వాళ్ళని నాగరాజు అమ్ముతాడు. దేవుడా, నా బిడ్డ కోసం అలమటిస్తూ నేను ఇలా అయిపోయాను. అన్యం పుణ్యం తెలియని రాధ జీవితం అన్యాయం అయిపోయింది. వీటన్నిటికీ కారణమైన ఆ నాగరాజు దుర్మార్గాలకి అంతం లేదా స్వామి? ఇదేదో నాగరాజు గాడి ముఖ్యమైన తాళం అయి ఉంటుంది. ఎందుకైనా మంచిది దాచుంచుతాను. మనవడు దగ్గర లేకపోయేసరికి తన మీద బెంగ పెట్టుకుని సరిగ్గా తినడం కూడా మానేశారట. ఇలా అయితే మనిషి పాడైపోరు. తిరిగి ఆయన దగ్గర సరిగ్గా చూసుకోలేదని నాకు చెడ్డ పేరు వస్తుందేమో. ఈ రోజు నుంచి ఆయన వేళకు తిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నాం అంతే. నువ్వు ఆగు సత్యం, నీతో మాట్లాడాలి. రాధ వంశీకి దూరమైందే కానీ మిగతా ఏ విషయంలోనూ తనకు లోటు రాకూడదు. ఈ ఇంట్లో మహారాణిగా వెలగవలసిన తన స్థానం ఎప్పటికీ అలాగనే ఉంటుంది. అందుకే ఇక్కడున్న నా ఆస్తి మొత్తం రాధ పేరు మీద రాయించాను. ఇవిగో డాక్యుమెంట్స్.
ఇంతవరకు మా కుటుంబం తరఫున జరుపుతున్న కార్యక్రమాలు ఇక మీదట రాత జరిపిస్తుంది. వద్దు బాబు, వెలకట్టలేని ఆస్తిని అది పోగొట్టుకుంది. ఇక ఈ ఆస్తులు ఎందుకు బాబు? ఇది రాత కోసం చేస్తున్న పని కాదు, నా కోసం చేస్తున్న పని. ఇక మీదట రాధే మా వంశానికి వారసురాలు. ఇవిగో డాక్యుమెంట్స్. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తా అన్న ఆశతో వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక మీదట నేను ఇక్కడికి రాకూడదనే వెళ్తున్నాను. తర్వాత రాధకు ఏ సాయం కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. కానీ నేను మాత్రం వంశీ కోసం వెళ్తున్నట్టు రాధకి చెప్పండి. మేము ఎయిర్పోర్ట్ వరకు వస్తాం బాబు. వద్దు, మీకోసం టిఫిన్ తీసుకొస్తుంటే మీరెక్కడికి వెళ్తున్నారు? అన్నయ్య, నువ్వు ఇక్కడే ఉండి తాతగారు వెళ్ళిపోతుంటే ఆపవేంటి? ఆయన అసలు సరిగ్గా భోజనమే చేయడం లేదు తెలుసా? అందుకే వెళ్ళిపోతున్నానమ్మా. అవునమ్మా, వీటన్నిటికీ కారణం వంశీ మన దగ్గర లేకపోవటమే. అందుకే వాడిని తీసుకొద్దామని వెళ్తున్నాను. మీరు ఫోన్ చేసినా సరిపోతుంది కదా. ఇప్పుడు వాడు ఫోన్ కందని దూరంలో ఉన్నాడమ్మా. అందుకే నేనే స్వయంగా వెళ్ళి రేపే వాడిని తూర్పు వెళ్లే రైల్లో పంపిస్తాను. పంపిస్తాను అంటున్నారేంటి? మీరు రారా? నాకు వేరే పనులున్నాయమ్మా, అవన్నీ చూసుకొని నేను తర్వాత వస్తాను. నేను త్వరగా వాడి దగ్గరికి వెళ్ళాలమ్మా. కనీసం కొంచెం తిని వెళ్ళండి తాతగారు. వెళ్లాల్సింది వాడి దగ్గరికి. అయినా ఇప్పుడు నాకు టిఫిన్తో పనే ఉందమ్మా. తాతయ్య గారు, ఏమిటమ్మా, నాతో ఏమైనా చెప్పాలా? అడగాలి. అడుగమ్మా. ఇది మిమ్మల్ని అడగకూడదని నాకు తెలుసు, కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. అది తప్పైతే క్షమించండి. ఆయన వెంటనే వస్తానని వెళ్ళారు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు. మాట తప్పరుగా? వస్తానని చెప్పి వెళ్ళిపోవటానికి నాది వాడిదంత రాతికొండే కాదమ్మా. నాకు ఆ అవకాశం లేదు.